హలో బెస్టీస్, వెల్కమ్ టు బెస్టీస్ కిచెన్ 15. ఈరోజు మనం చూస్తున్నది కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పచ్చడి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మరి రండి. ముందుగా దీనికోసం ఒక బాండీ పెట్టుకొని, బాండీ హీట్ అయిన తర్వాత అందులో 3 స్పూన్ల ఆవాలు, అలాగే 2 స్పూన్ల మెంతులు వేసి దోరగా వేయించుకోండి. ఈ వేయించుకున్న తర్వాత చల్లారినిచ్చి వీటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 1/2 కేజీ ఉసిరికాయలను తీసుకొని వాటిని బాగా శుభ్రపరిచి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసి గరిటెతో అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఉడుకుతాయి. ఇవి ఉడికినాయా లేదో తెలుసుకోవడానికి గరిటెతో ఒక పీస్ తీసుకొని నైఫ్తో కట్ చేస్తే 2 ముక్కలుగా విడిపోతుంది. ఇలా అయితే అవి ఉడికినట్టు. వెంటనే వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఒక 1/2 కప్పు సాల్ట్, ఒక 1/2 కప్పు కారం, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోండి. 2 నిమ్మకాయలను రసం పిండి అవి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక గరిటెతో బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన వాటిలోకి మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకొని, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను దంచి 4 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి ఈ తాలింపుని ముందుగా కలుపుకున్న ఉసిరికాయ ముక్కల మిశ్రమంలో కలుపుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. పచ్చడి మొత్తం కలిసేలా మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోతే ఇంకొద్దిగా యాడ్ చేయండి. ఇప్పుడు ఆయిల్ లేనట్టు కనిపిస్తుంది, కానీ 1/2 అవర్ తర్వాత చూస్తే ఆయిల్ బాగా వచ్చి బాగుంటుంది. అంతేనండి, ఉసిరికాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.